సర్వీస్ నౌ మీద మోర్ దెన్ 4 years అంటే ఒక 2017 నుంచి 2021 వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి. అండ్ దీనికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారంటే ఇనిషియల్ గా ఇది బ్యాక్ డోర్ జాబ్ కాదు. అండ్ అలాగని చెప్పి ఇక్కడ క్లారిటీగా సో నాకు తెలిసిన కంపెనీలు ఉన్నాయి, 2 కంపెనీలు ఉన్నాయి విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ మాదాపూర్. సో ఆ కంపెనీకి సంబంధించిన వన్ ఆఫ్ ద డైరెక్టర్ నా ఫ్రెండే. అయితే సో దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఇది బ్యాక్ డోర్ జాబ్ కాదు. సో అయితే మీకు 1 year పాటు శాలరీ అయితే పడుతుంది, కానీ అది మీ మనీనే, చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాను. తర్వాత వచ్చేసి 6 months ట్రైనింగ్ ప్లస్ ఇంటర్న్షిప్. అది కూడా మీరు మండే టు ఫ్రైడే ఆఫీస్కి వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంపల్సరీ అక్కడే ఉండి వర్క్ నేర్చుకుంటూ కంపెనీకి వర్క్ చేస్తూ ఉండాలి. అండ్ దీంతో పాటు 1 year వరకు మీకు శాలరీ అనేది సో అంటే పడుతుంది, అది మీ మనీనే. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో జెన్యూన్ కంపెనీ ఇది. దీనికి సంబంధించి కెరియర్ గ్యాప్ వాళ్ళు, నాన్ ఐటీ వాళ్ళు, సర్వీస్ నౌ మీద ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో సో ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే రియల్ టైం నాలెడ్జ్ కావాలి నాకు, అంటే రియల్ టైం నాకు సబ్జెక్ట్ కావాలి. సో రియల్ టైం నేను వర్క్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం నాకు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో 1 year నేను టైం పెడతాను అనుకునే వాళ్ళు మాత్రం ఇది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి 1,20,000 ఛార్జ్ అవుతుంది. సో ఇది ఎందుకు ఛార్జ్ అవుతుంది ఏంటి, సో దానికి సంబంధించి సో చాలా క్లియర్గా సో దాదాపు 80,000 వరకు సో అంటే కోర్స్ విత్ ఇంటర్న్షిప్ అయితే అవుతుంది. సో ఇంకా ఇన్ డీటెయిల్గా బ్రేకప్ ఏంటి అనేది సో నేను కౌన్సిలింగ్లో అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే చెప్తాను.